అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'తాండేల్'. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. మత్స్యకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 7వ తేదీన గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల అయిన 'బుజ్జి తల్లి' అనే పాట మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా సెకండ్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మేరకి సాయి పల్లవి, నాగ చైతన్య, శివ పార్వతుల స్టిల్లులో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ శాశ్వతమైన జంట అయినటువంటి శివశక్తి మధ్య ప్రేమ స్వచ్ఛమైన రూపాన్ని జరుపుకోవడానికి ఒక పాట. ఇది ప్రతి యుగంలో కాల పరీక్షగా నిలిచింది. తాండేల్ రెండవ సింగిల్ 'శివశక్తి' అనే సాంగ్ డిసెంబర్ 22న కాశీలోని దివ్యఘాటులో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్గా లాంచ్ కానుంది అని రాసుకొచ్చారు. కాగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. 'శివశక్తి' ఫుల్ సాంగ్ ని డిసెంబర్ 22వ తేదీన తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చైతూ, సాయి పల్లవి శివతాండవం చూపించబోతున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. 2018లో గుజరాత్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోంది 'తాండేల్'. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తూ ఉండగా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. 'తాండేల్' నాగ చైతన్య, చందు మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. కార్తికేయ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన చందు 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు నాగ చైతన్య హీరోగా మరొక పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాని ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేసుకొని తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి అంచనాలను పెంచింది. ముఖ్యంగా ఈ టీజర్లో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇదివరకే సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి మంచి ప్రశంసలతో పాటు కనెక్షన్స్ కూడా వచ్చాయి. మళ్ళీ వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో కనిపిస్తూ ఉండడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా మీద క్యూరియాసిటీ మరింత ఎక్కువయ్యింది. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో జరుగుతోంది. ఈ సినిమాలో చైతన్య ఉత్తరాంధ్ర యాసను మాట్లాడబోతున్నారు. చైతు మొదటిసారి ఇటువంటి క్యారెక్టర్లో కనిపించబోతూ ఉన్నాడు. ఈ సినిమా వర్కౌట్ అయితే చైతు కెరియర్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక ఈ సినిమాకి సంగీతం అనేది ఎంత పెద్ద ప్లస్ అవుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి 'బుజ్జి తల్లి' అనే పాట ఒక స్లో పాయిజన్లా ప్రేక్షకులకు ఎక్కుతోంది అని చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ బీట్స్ ఎలా ఇస్తాడో క్లాస్ వచ్చిన సాంగ్స్ ని కూడా అంతే అద్భుతంగా కంపోజ్ చేస్తాడు. దేవిశ్రీ ప్రసాద్ కెరియర్ లో ఎన్నో మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఈ సాంగ్స్ లిస్ట్ లోకి ఇప్పుడు ఈ సాంగ్ కూడా యాడ్ అయ్యింది. ఒకవైపు దేవిశ్రీ అందించిన 'పుష్ప' మ్యూజిక్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ ఉంటే, ఇక 'బుజ్జి తల్లి' పాట కూడా అలాగే సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ ఈ పాటకి వచ్చాయి. అంతేకాకుండా ఇప్పటికే యూట్యూబ్లో ట్రెండింగ్లో, ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో ఎక్కడ పడితే అక్కడ ఈ పాట దర్శనమిస్తోంది. సినిమాను ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది.